Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం. సో అది ఒకవేళ మీరు అనుకున్నట్లుగా అది పెరిగితే మంచిదే కదా అనుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన. సో 4వ వచనంలో చూసినప్పుడు పక్షులు విత్తనాన్ని మింగివేశాయి, త్రోవ పక్కన పడినటువంటిది. ఆ పక్షులను గురించి 19వ వచనంలో ప్రభు దానిని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు, దాన్ని విడమర్చి చెప్పినప్పుడు ఆ పక్షులు దుష్టుని తోటి పోల్చాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటిది ఈ పక్షులు దుష్టునికి సంబంధించిన వారు. ఈ ఉపమానంలో అయితే ఆ వాక్యం పడగానే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, హృదయంలో చొరబడనీయకుండా. ఇక్కడ 32వ వచనంలో చూసినప్పుడు ఈ ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివాసం చేయడం మొదలుపెట్టాయి. సో అక్కడ మొదటి ఉపమానంలో ఈ పక్షులను కనుక దుష్టుని యొక్క సంబంధులుగా మనం పోలిస్తే ఈ 32వ వచనంలో కూడా అదే విధంగా పోల్చాలి. సో ఈ 19వ వచనంలో చెప్పబడినటువంటి ఉపమానం యొక్క భావంలో ఈ పక్షులు దుష్టుడితోటి నేను ఇంటర్ప్రెట్ చేయట్లేదు, నేను చెప్పట్లేదు, ప్రభు చెప్పాడు. పక్షులను దుష్టుడితో పోల్చి దుష్టుడు వెతుకుని పోతాడని. కనుక ఇక్కడ ఉపమానంలో కూడా మనం పక్షులను వేరుగా పోల్చడానికి వీల్లేదు. వాళ్ళు ఏ విధంగా అయితే దుష్టుడు విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో, ఇక్కడ అటువంటి విధంగా నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఈ చెట్టు కూరగాయ మొక్క వృక్షం వలె పెరిగినప్పుడు ఈ ఆకాశ పక్షులు అంటే దుష్టునికి సంబంధించిన వారు గూళ్ళు కట్టి దానిలో నివాసం చేసేవాళ్ళుగా ఉంటారు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇక్కడ దీనికి ఆశీర్వాదానికి, లేకపోతే ఇప్పుడు మనకి అంటే పెద్దదైంది, ఆకాశ పక్షులు కూడా వచ్చి నివాసం చేసే స్థాయికి అది పెరిగింది అనేది ఒక ఆశీర్వాదానికి చిహ్నం కాదా అది? ఎందుకంటే అది ఆశీర్వాదానికి చిహ్నం కావాలంటే నేను చెప్పినటువంటి 2 కారణాలు కూడా నిజం కావాలి. ఒకటి, సహజమైన పద్ధతిలో చెట్టును కనుక నాటుంటే అది పెరిగితే, బాగా వృక్షంగా పెరిగితే, వృక్షం అవ్వాల్సింది మహావృక్షం అయితే దాంట్లో సమస్య లేదు. అది కూరగాయ మొక్క వృక్షంగా మారటం అనేటువంటిది అసహజం, అది న్యాచురల్ గ్రోత్ కాదు. అందువల్ల అది క్రమం కాదు, అక్రమమైనటువంటి పద్ధతిలో పెరిగింది అది. తర్వాత పక్షులు మొదటి ఉపమానంలో దుష్టుని సంబంధులుగా పోల్చి ఈ 3వ ఉపమానంలో మంచివాళ్ళుగా మనం పోల్చడానికి కుదరదు. మన స్క్రిప్చర్ని ఎప్పుడు ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు అన్ని చోట్ల ఒకే రకమైనటువంటిదిగా కనపడాలి.